హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. ఈరోజు మేబీ ఒకవేళ నీ హృదయములో ఉన్నటువంటి వేదన, బాధ మరి అది నీ బంధువులు కానీ, నీ రక్త సంబంధులు కానీ, నీకు సంబంధించిన వ్యక్తులు కానీ, నిన్ను ప్రేమించే వ్యక్తులు కానీ, నీవు ప్రేమించే వ్యక్తులకి కానీ అది తెలియపరచబడకపోవచ్చు. కానీ దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి దేవుడు మనుషులు పైరూపాన్ని చూస్తే దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి హృదయాంతరంగాన్ని పరిశీలించి పరిశోధించి తెలుసుకున్న దేవుడే నీ హృదయ కాఠిన్యతను, నీ హృదయ బాధను, నీ హృదయంలో ఉన్నటువంటి వేదనను, నీ హృదయంలో ఉన్నటువంటి కన్నీటిని, నువ్వు దేని కొరకు బాధపడుతున్నావో ఆ బాధనంతా తీసివేసి నీ హృదయాన్ని తెప్పరిల్ల చేయునుగాక. నీ హృదయాన్ని శాంతితో, సమాధానంతో, నెమ్మదితో నింపి నిన్ను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వదకరంగా, అనేక మంది దీవెనకరంగా దేవుడు చేయునుగాక. అది అందరికీ రహస్యంగా ఉన్న దేవుడి దగ్గర అది బట్టబయలు చేయబడుతుంది. దేవుడు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీ హృదయంలో ఉన్నటువంటి విరిగి నలిగిన ఆ మనస్సుని దేవుడు ఆలస్యము చెయ్యడు. విరిగి ఉన్నావు, బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు, ఆ హృదయాన్ని దేవుడు ఆలస్యం చేయడు. నమ్మకముతో ఉండు. దేవుడు గొప్ప కార్యముని జీవితంలో జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.